నిన్న కూడా మీకు చూపించాను నేను. కలెక్టర్ కూడా రైతులు వెళ్ళి మామిడి రైతుల సంక్షేమ సంఘం వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇస్తున్నారు. లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇవ్వట్లేదు, అక్కడ కూడా చేయండి, ఎవరు కాదన్నారు. కాబట్టి 36 రూపాయలు ఇస్తున్నారు, లేకపోతే 20 రూపాయలు ఇస్తున్నారు, 4 రూపాయలు కూడా ఇవ్వట్లేదు మాకు. ముఖ్యమంత్రి 8 రూపాయలు ఇమ్మంటే వాళ్ళు మాకు 4 రూపాయలు కూడా ఇవ్వలేదు అని రైతులు గొడవ చేస్తుంటే ఈ విధంగా చేయడం ద్వారా నేను నిన్న కూడా చెప్పా కదా, ముందుగా ఫోకస్ దాని మీద పెరగడానికి అవసరాన్ని మించినటువంటి ఉద్రిక్తతకు ఇది దారితీస్తూ ఉంది. వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు పెట్టడం ఇవన్నీ ఎక్కడికి పోతాయో కూడా తెలియటం లేదు. మరొక విధంగా ఇప్పుడు గతంలో మళ్ళీ మనము గో బ్యాక్ టు చంద్రబాబు నాయుడు, గతంలో ఆయన అక్కడ అంగళ్ళ దగ్గర ఆపటం, అప్పుడు రాళ్ళు రుబ్బారని కేసులు, ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలోనే కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకటైతే నిజమండి, ఇప్పుడు కూటమి లేదా ప్రభుత్వము పోలీసులు ఏం చేసినా ప్రజాదరణ ఎంతో ఉంది. ఉన్నటువంటి ముఖ్యమంత్రి పార్టీ గతంలో ఈసారి సీట్లన్నీ మీకు వస్తే పోయినసారి వాళ్ళకి వచ్చాయి కదా, ఒక్కసారిగా మంత్రి ఇచ్చినట్టుగా దృశ్యం ఏం మారిపోదు కదా. కాబట్టి ఇంత టెన్షన్ రావాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని పరిమితులు పెట్టవచ్చు, కొంత అదుపు చేయొచ్చు, కానీ అది ఆపాలనుకుంటున్న కొద్దీ రాజకీయాల్లో అది నెగిటివ్ వస్తుంటుంది. అది ఎవరికైనా కానీ, అది జగన్కి ఇది వరకు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు కోరి పెంచుకుంటున్నారేమో అనిపిస్తుంది.